నాట్ అప్రూవ్డ్ అని ఉంది. ఆ నాటు పక్కన ఈ పెడితే నోట్ అప్రూవ్డ్ అవుతుంది. అది ఇక్కడ పద్ధతి. సంతకం పెట్టండి. ఓకే. ఆ పెన్నుతో కాదు, ఈ పెన్నుతో. కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. మీరు సంతకం పెట్టడానికి ఇది టేబుల్ ఏం కాదు, నా వీపు. ఏమిటది? జంగిల్ మ్యాప్ సార్. మ్యాపా? వెళ్ళు. షూటింగ్ చూస్తాను. గెట్ అవుట్. గెట్ అవుట్. బాబు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను చూసి ప్రజలు మన పార్టీకే ఓటేస్తారు, మన పార్టీ గెలుస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు బాబు. ఏమిట్రా ప్రసాద్, ఒరిజినల్ డూప్కొని వీడియో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఒరిజినల్ కంటే ఈ డూబ్ గాడే బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పాను. అయితే కానీ బ్రహ్మాండమైన సలహా ఇస్తాడంటే ఏమనుకున్నా? ఏమిట్రా వాడు కంటిన్యూటీ చెప్తున్నాడు, అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు, ట్రాక్ అండ్ ట్రాలీ చెప్తున్నాడు. అసలు ఉన్నోళ్ళందరికీ పిచ్చెక్కించే ఆ డైరెక్టర్ కన్నా ఈ డైరెక్టర్ బ్రహ్మాండంగా డైరెక్ట్ చేస్తూ మనకే పిచ్చెక్కిటెడ్ చేస్తున్నాడు. పైగా వీడు సెన్సార్ ప్రాబ్లం కూడా వస్తుందని చెప్తున్నాడు. గుడ్ మార్నింగ్ బాబు. మ్యాప్ వచ్చింది. ఏది? కొంచెం వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమనండి. వెనక్కి. ఇదే చింతపల్లి అడవి సార్. దీని వైశాల్యం 3000 హెక్టార్లు. ఇక నీ లెక్చరాపు ముందు సేమ్ కిడ్నాప్ అయింది అక్కడే చెప్పు. అదే చెప్తున్నాను సార్. ఇక్కడే, ఇదిగో ఈ కార్నర్ లోనే 36 కిలోమీటర్ దగ్గర సార్. అంత పెద్ద అడవిలో మన సీఎం గారు ఎలా ఉన్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో. సోదాపి జరగాల్సింది ఏంటో చెప్పబోయ్ బాబు. వాళ్ళు అడిగిన డిమాండ్స్ కు ఒప్పుకొని మ్యాటర్ పీస్ఫుల్ గా సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పిలిచిన సీక్రెట్ మీటింగ్ కి వెళ్ళాలి. అయ్యే సార్, నువ్వు ఇక్కడ షూటింగ్ సూపర్వైజ్ చేస్తుండు. అలాగే సార్. నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను. ఓకే సార్. ఆగు. ఆగవే మేనక. ఎక్కడికి మేనక? నీ అంద చందాలతో మా మనసును దోచి ఎటులా పారిపోగలవే మేనక? ఆగు. ఆగవే. ఎక్కడికే నీవు వెళ్ళేదవు మేనక? నీ అంద చందాలను నేను వదిలిపెట్టనే మేనక. ఆగవే మేనక. నీవు పారిపోయినను నేను పారిపోనిస్తున్నా. ఎక్కడకు పోగలవే మేనక? ఇంతకీ వాళ్ళు ఏమన్నారో చెప్పు. వాళ్ళు ఏమన్నారంటే, మీరు మీటింగ్ పెట్టిన చోటికి మేము రావు, మేము మీటింగ్ పెట్టిన చోటికి మీరు రావాలి అన్నారు. కారు వస్తుంది సార్. నమస్తే. నమస్తే. ఐఎమ్ పార్టీ సెక్రటరీ బాబు. గ్లాడ్ టు మీట్ యు. మీరు హోమ్ మినిస్టర్ ప్రసాద్ గారు. గ్లాడ్ టు మీట్ యు. ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? గెస్ట్ హౌస్ లోనే మీరే మానిటరీ చేస్తారు కదండి. అందమైన ప్రకృతి, అన్ని విషయాలు సావకాశంగా మాట్లాడుకోవచ్చు. భలేవారండి మీరు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు మూర్తి గారు, మా సంస్థ సభ్యులు. వారు శ్రీరామ్ గారు. హలో. హలో ప్రసాద్ గారు, మన దగ్గర ఉన్న లిస్టులో పేర్లన్నీ చదవండి. ఆర్ భీమన్న, ఎం సాంబశివరావు, ఏ నాగరాజు, వి రవి, విక్రమ్, ఎండి బోస్. రామారావు, రవీందర్ రెడ్డి ఏమయ్యారు? లేరు.
ఇంతకీ బతికున్నారా లేదా చెప్పండి. వీఆర్ వెరీ సారీ టు ఇన్ఫార్మ్ యూ సార్, ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ప్రాణానికి ప్రాణం తీయడం పీపీఎస్డీ సిద్ధాంతం. ఇక మీ సీఎం మీద ఆశ వదులుకోండి. ఆవేశపడకండి. మీ వాళ్ళలో 2 ప్రాణాలు పోయినందుకు 6 కోట్ల మంది ఎన్నుకున్న సీఎం ప్రాణాలు తీయటం న్యాయమా? అప్పుడు 6 కోట్ల మంది చంపినట్లేగా. మధ్యవర్తులుగా వచ్చారు. మీరే ఆలోచించి న్యాయం చెప్పండి. మీలో పెద్దవరు మీరే కదా. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఇలా వస్తారా ప్లీజ్? చూడండి రెడ్డి గారు, మీరు రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు, అలాగే నేను ఉన్నాను. మా పార్టీ చాలా వీక్గా ఉంది. మేము మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే దానికి మీ కోఆపరేషన్ కావాలి. నన్నేం చేయమంటారు? మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మీరు అడిగినట్లు వాళ్ళ మెంబర్స్ అందరినీ రిలీజ్ చేసి 5 కోట్ల బదులు 10 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నాదొక చిన్న మనవి, మీరు సీఎంను వదిలిపెట్టకూడదు. ఆయన్ని జంగిల్లోనే లేపేయాలి. ఆ పనేదో మీరే చేయొచ్చుగా. అలాంటి ప్రయత్నాలు మేము ఎన్నో చేశాం. కానీ మా వాళ్ళందరూ ఆయన రాముడు కృష్ణుడు అనే మాయభ్రమలో ఉన్నారు. మీరు ఆయన్ని లేపేస్తే ఆ సింపతి మీద వచ్చే ఎలక్షన్లో నేను చీఫ్ మినిస్టర్ అవుతాను. క్షమించాలి, వాళ్ళు కేవలం కిరాయి గూండా గ్యాంగ్ కాదు. సిద్ధాంతము, ఆంతరంగిక ప్రజాస్వామ్యము ఉన్న ఒక నిర్మాణం. రాజకీయ ప్రయోజనం లేకుండా ఏమీ చేయడం జరగదు. వాళ్ళ కమిటీని అడిగితేనే కానీ నేనేం చెప్పను. అయితే ఆలోచించుకుని మీరే మాకు చెప్పండి. మేనక, ఉత్తర దేశపు రాచిడుక, పెడుతున్నావు గదే మమ్మల్ని తిక్క మక. ఎవరక్కడ? బయ్యర్స్ వచ్చారు సార్. బయర్సా? ఇప్పుడు ఎందుకు వచ్చారు? సరే రమ్మనండి. చూసావా మేనక, మా చిత్రాన్ని కొనడానికి ఎంతమంది బయర్స్ ఎగబడుతున్నారు. నమస్తే సార్. మీ మామ రాలేదా? రాలేదు సార్. మామయ్య గారు ఈ ₹1 మీకు అడ్వాన్స్ గా ఏమైనా పంపించారు. ₹1 ఏమిటి మీ బొంద? మా డూ ప్యాక్ చేసిన చిత్రం అదేదో ఊపిరట. 5 కోట్లు కలెక్ట్ చేసింది. మేమే యాక్ట్ చేస్తున్నాం. 10 కోట్లు కావాలి. అంత రేటు పెట్టుకుంటే మాకేం మిగులుతుంది సార్? ఏం మొన్న మేమిచ్చిన కాంట్రాక్ట్ లో 20 కోట్లు మిగలలేదా? అది మా అల్లుడిచ్చింది కదా. అదంతా ఇప్పుడు ఎందుకులేండి, మీరు చెప్పినట్టుగా కొంటాం. ఇదిగో ఈ ₹1 అడ్వాన్స్ గా ఉంచండి. అయితే మా సంగతి ఏంటి సార్? నీకు అదే రేటు. బ్లాక్ ఎంతో వైట్ ఎంతో చెప్తే ట్రస్టుకెంత మాకెంతనే మీ అనుమానం? ట్రస్టుకు 10%, మాకు 90%. అయితే ఈ ₹1 అడ్వాన్స్ గా ఉంచండి సార్. బయట చల్లని పానీయం ఉంది, తాగి వెళ్ళండి. మీ దయమా మీదుంటే చాలు సార్. వస్తాను సార్. చూసావో మేనక, అతిథి సత్కారంలో మాకు మేమే సాటి. చూడు ప్రసాద్, నేను చెప్పిన విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి. అలాగే బాబు. స్పెషల్ పోలీస్ ఫోన్ చేసి చెప్తాను. బీ కేర్ఫుల్. ఓకే. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరో మీ గురించి వచ్చారు సార్, లోపల ఉన్నారు. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ నౌ. మొత్తానికి జాక్పాట్ కొట్టాంగా. అంటే అడిగిన దానికి రెట్టింపిస్తాట. ఇదేనా మీరు సీక్రెట్ గా ఫారెస్ట్ లో మాట్లాడుకున్నది? చూసావా వాడెంత తెలియగలవాడు. నీకేమో 10 కోట్లు ఇస్తానన్నాడు, నన్నేమో స్పెషల్ పోలీస్ బెటాలియన్ తో ఫారెస్ట్ రౌండప్ చేయించి మీ వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో కాల్చిపారేయమన్నాడు. ఎందుకైనా మంచిది, బతికుంటే బల్సాకు తినొచ్చు. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో చెప్పి ఆపరేషన్ ఆఫ్ చేయించు, లేకపోతే నిన్ను నన్ను కాల్చిపారేస్తాను. ఇంకా ఆలోచిస్తావేంటి? వేషం తీసేసి వెళ్ళి చెప్పు. మరి అయితే వాళ్ళ సంగతి ఏం చేసినట్టు? ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు.